ఇవ్వబోతున్నాడా? అనుకున్న సమయానికి అభిమానుల ముందుకు రావడం కష్టమైన సిచ్యువేషన్ చూస్తుంటే డిసప్పాయింట్ చేసేలాగే కనిపిస్తున్నాయి. పుష్ప విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో ఫిలిం రౌండప్ లో తెలుసుకుందాం. మోస్ట్ అవెంటెడ్ మూవీ పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ కి ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతుంది. ఊహించిన విధంగా పుష్ప మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. అందుకే ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసిన తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ లెక్కలన్నీ మారిపోయాయి. కేవలం తెలుగు వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసిన పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటిది పాన్ ఇండియా లెవెల్లో సుక్కు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో. పుష్పది రూరల్ తో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కానీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న టాక్ నడుస్తుంది. అయితే ఈ మధ్య పుష్ప 2 చిత్రీకరణలో భాగంగా ఇటీవల జాతర సాంగ్ తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. దీనికోసం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడంతో ఇది కాస్త ముందు నుంచి అనుకున్న ప్లాన్ పై ఇంపాక్ట్ చూపించింది. ఇప్పటి వరకు సగం షూటింగ్ మాత్రమే పూర్తయిందని అంటున్నారు. దీంతో ఆగస్టు 15 కల్లా మిగతా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇవన్నీ సాధ్యమవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రిలీజ్ కు 7 నెలల సమయం ఉండడంతో అనుకున్న టైంకు సుకుమార్ పూర్తి చేస్తాడని బన్నీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పుష్ప క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. గంగమ్మ జాతర సీన్ కోసం దాదాపు 2 నెలల సమయం కేటాయించాడు లెక్కల మాస్టర్. కేవలం బన్నీతో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ జాతర షూట్ జరిపించాడు. అమ్మవారి గెటప్ లో కనిపించేందుకు బరువైన కాస్ట్యూమ్స్ బన్నీ వేసుకోవడంతో బ్యాక్ పెయిన్ రావడంతో షూటింగ్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 75% పూర్తయిందని, మిగతా భాగాన్ని పూర్తి చేయడానికి మరో నెల సమయం పడుతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే బన్నీ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడగా ఇప్పుడు మరొకరు కారణంగా కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పుష్ప మూవీలో కేశవ పాత్రలో నటించిన జగదీష్ బండారిని పోలీసులు ఊహించని విధంగా అరెస్ట్ చేయడంతో పుష్ప 2 చిత్రీకరణకు మరింత అంతరాయం కలిగింది. ఇప్పుడు దాన్ని కవర్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప 2లో కేశవ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు అతనే లేకపోవడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణాలన్నీ సోషల్ మీడియాలో సినిమా వాయిదా పడుతుందన్న ఊహాగానాలు మరింత పెంచుతున్నాయి. వీటి వల్ల అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. మరి ఈ సంక్షోభ పరిస్థితిని సుకుమార్ అండ్ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.